హలో గాయ్స్, ఈరోజు మా సాటర్డే స్పెషల్ వచ్చేసి పన్నీర్. పాలక్ పన్నీర్ టేస్ట్ ఉంటుంది, కాకపోతే చేసే విధానం వేరే స్టైలు. సో ఇలా కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి నేను ఇలా ట్రై చేస్తున్నా. సూపర్ కుదిరింది. పన్నీర్ అయితే కొంచెం ఉంది, అవి పీసెస్గా కట్ చేసుకొని మంచిగా చూడండి. నేనైతే స్మాల్ సైజులో కట్ చేసుకున్నా. ఇక్కడ కొంచెం ఆనియన్ అండ్ ఇక్కడ గీ బాగుందిగా, ఎంత బాగుందో పూస పూసగా. ఒక స్పూన్ గీతో పన్నీర్ మంచిగా ఫ్రై చేసుకుందాం. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం పీసెస్ని. సూపర్ ఫ్లేవర్ ఉంటుంది. గీ స్మెల్ ఇల్లు మొత్తం గుమగుమలాడిపోతుంది. సూపర్ రెసిపీ అండి. నేనైతే ఎప్పుడు ఇలా పాలక్ పన్నీర్ ట్రై చేసినా కానీ ఇలా మాత్రం డిఫరెంట్గా ట్రై చేయలేదు. సో పన్నీర్ అయితే సూపర్ కుదిరింది, మంచిగా ఫ్రై అయినాయి. సో అదే దాంట్లో ఒక టీ స్పూన్ ఆయిల్ పోసుకొని జీలకర్ర వేసుకొని ఆవాలు కూడా మంచిగా చిటపటలాడేంత వరకు ఆవాలు కూడా వేసుకొని, నాకు ఆవాలు ఎక్కువ వేసుకోవడం ఇష్టం, ఎందుకంటే అక్కడక్కడ కనిపిస్తుంటాయిగా. సో ఆనియన్ వేసుకొని లేయర్ సపరేట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకొని మంచిగా అవి కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు, గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మంచిగా మిక్స్ చేసుకోండి. మా ఇంట్లో అయితే కరివేపాకు లేదు, సో నేను కరివేపాకు స్కిప్ చేస్తున్నాను. సో నాకు కొన్ని సందర్భాల్లో కొన్ని కర్రీస్ ఇష్టం ఉండదు. ఇలా లీవ్స్ కర్రీస్ తినక నేను ఒక 6 months అయింది. కొన్ని రోజుల వరకు కొన్ని వెజిటేబుల్స్ తినబుద్ధి కాదు. అండ్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి వెల్లుల్లి మంచిగా ఫ్రెష్గా దంచుకొని వేసుకోండి, బాగుంటుంది. ఎల్లిపాయల ఫ్లేవరు, ఎల్లిపాయలు వేసుకొని అండ్ టేస్ట్ కోసం కొంచెం జింజర్ గార్లిక్ అండ్ టర్మరిక్ పౌడర్. సో మిక్స్ ఆల్ ఇట్ వెల్. ఇలా మిక్స్ చేసుకున్నాక చూడండి, సూపర్ కలర్ కదా. నాకు కర్రీస్ ఎల్లో కలర్లు ఉంటే భలే నచ్చుతాయండి, కలర్ఫుల్గా చూడ్డానికైనా తినడానికైనా నచ్చుతాయి. ఎప్పుడూ రెడ్గా తినలేము కదా. సో ఇక్కడ మనకైతే అంత జింజర్ గార్లిక్ పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకున్నాం కదా. ఇక్కడ మనం పాలకూర వేసుకుందాం. పాలకూర వేసుకొని మొత్తం తాలింపు మొత్తం పైకి వచ్చేంత వరకు మంచిగా మిక్స్ చేసుకొని మంచిగా కుక్ అవ్వనియాలి. అయితే మనం పాలక్ పన్నీర్ ఏమో వాటర్లో ఉడకబెట్టి మిక్స్కి వేసుకొని అందులో పన్నీర్ యాడ్ చేసుకుంటాం. కానీ ఇక్కడ పన్నీర్ నాకు తక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి నేను ఇలా కూరలో వేసుకొని పన్నీరు మంచిగా నెయ్యిలో ఫ్రై చేసుకొని తినిపిస్తున్నాం మా పిల్లల కోసమే. అది కూడా మొన్న వేస్తే మంచిగా తిన్నారు. సో అందుకనే మళ్ళీ వాళ్ళ కోసం ఇట్లా పన్నీరు ఫ్లేవరు పాలకూరకు పడుతుంది, పాలకూర ఫ్లేవర్ పన్నీర్కి ఉంటుంది. సో హెల్దీ కదా, పిల్లలకు తినిపిస్తే ఇంకా బాగుంటుంది అనేసి ఇందులో వేస్తున్నా. సో మా టేస్ట్కి తగ్గట్టు చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్, జీలకర్ర పొడి అండ్ ధనియాల పొడి 2 మిక్స్ చేసుకుంటున్నా. సో అన్నీ మంచిగా ఈవెన్గా స్లిమ్ మూడ్లో పెట్టి మంచిగా ఇలా కారం ఉడకనిచ్చి మంచిగా కలుపుకోండి. అయితే నాకు పాలకూర ఆకులు ఉంటే నచ్చదు, అందుకే ఇలా అంటే చిన్నగా అవుతుంటుంది లీవ్స్. సో నేనైతే ఇలా పొడుచుకుంటుంటా, ఎప్పుడు ఇంతే నేను. సో చూడండి ఎంత బాగా ఫ్రై అయినాయో, చూస్తుంటేనే బాగా కలర్ఫుల్గా మస్తు అనిపిస్తున్నాయి కదా. సో ఇవైతే ఇప్పుడు వేసుకుందాం. మంచిగా గ్రేవీలో వీటికి కూడా ఉప్పు కారం పట్టాలి కదా. సో కారం కూడా ఉడికాక లాస్ట్ 2 minutesకి పన్నీర్ యాడ్ చేసుకోండి. సో మంచిగా గ్రేవీలో స్లిమ్ మోడ్లో పెట్టి
ఇలా మంచిగా గ్రేవీ కలిసేంత వరకు కలుపుకోండి పన్నీర్కి. మన రెసిపీస్ సింపుల్గా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి కాబట్టి రెసిపీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది.